ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఐకే షాపింగ్ మాల్ షాపింగ్ చేసి వచ్చా. సో అవి ఏంటో చూపిస్తాను మీకు. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే శానిటైజర్స్. యాక్చువల్లీ ఇది వాటర్ స్ప్రే, బట్ నేను ఇందులో శానిటైజర్ వేసి స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ దీని తర్వాత హ్యాండ్ వాష్ అనమాట. ఇది నాకు తెలిసి 50-60 రూపీస్. గ్లాస్ కదా, సో నాకు బాగా నచ్చి నేను తీసుకున్నా. దీంట్లో ఏమైనా వేసుకోవచ్చు, టమాటో కేచప్స్ అలా కూడా వేసుకోవచ్చు, బట్ నేను శానిటైజర్ కింద హ్యాండ్ వాష్ కింద వాడదాం అనుకుంటున్నా. సో ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇలా వేస్ట్ బిన్స్ యాక్చువల్గా, కానీ నేను దీన్ని ఫ్లవర్ పాట్స్ కింద వాడతాను, అంటే చెట్లు పెట్టుకుంటానికి. సో బయట కొనే వాటి కన్నా ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి అనిపించింది నాకు. సో నేను ఇవి తీసుకున్నా. అండ్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి, మనం ఎలా అయినా వాడుకోవచ్చు ఐకేలో ప్రోడక్ట్స్. ఒకలా వాడతారు, బట్ నేను ఫ్లవర్ పాట్స్ కొని తీసుకున్నా. సో ఫ్లవర్ పాట్స్ పెట్టుకుందాం, చెట్లు పెడదాం. గ్రీన్గా బాగా రెడ్ కలర్ కదా, సో బాగా బ్రైట్కి గ్రీన్గా ఉంటుందని. ఇది నా ఐడియా కాదు, మా మమ్మీ ఐడియా. మా మమ్మీ యాక్చువల్లీ ఒక 20 కొనుక్కుంది అనుకుంటా. సో తన దగ్గర నుంచి చూసి ఈ డస్ట్బిన్స్ నేను కూడా తీసుకొచ్చా. బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉందని. ఇఫ్ పాసిబుల్ నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే మీకు కూడా పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఐకియా ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్. ఇవి నా దగ్గర స్పూన్స్, గ్లాసెస్ అన్నీ నియాన్ కలర్స్ ఉన్నాయి. చూపిస్తా. ఇలాంటి నియాన్ కలర్స్ అనమాట, లైట్ కలర్స్. నాకు ఇలాంటి కలర్స్ ఇష్టం. లైట్ గ్రీన్, లైట్ అంటే ఉన్నట్లు ఇది చాలా డార్క్ అనిపిస్తుంది. అండ్ వైట్, లైట్ పింక్, యాష్ అండ్ బ్లూ. 6 ప్లేట్స్ వచ్చాయి. సో టిఫిన్ ప్లేట్స్ బాగుంటాయి కదా, అంటే చూడటానికి బాగుంటాయి, అండ్ జనరల్ బ్రెడ్స్ అలా తినడానికి. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షవర్ కర్టన్ అంటారు కదా, ఐడియా ఉందా? సో షవర్ కర్టన్ తీసుకున్నా. యాక్చువల్లీ లాస్ట్ టైం తీసుకున్నాను ఒకటి, కాకపోతే అది కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఇది వైట్, అంటే నా వాష్రూమ్కి వైట్ బాగా సూట్ అవుతుంది అనమాట. సో నేను వైట్ తీసుకున్నా. ఈ టైప్ ఇలా హోల్స్ ఇస్తారు, ఈ హోల్స్లో ఇలా ఉప్స్ లాగా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను లాస్ట్లో. సో అవన్నమాట. ఇలా డివైడ్ చేసుకుంటానికి షవర్ యూనిట్ని, ఇంకా యూటిలిటీ అది ఏమంటారు, టాయిలెట్ ఏరియాని డివైడ్ చేయడానికి ఇది. సో ఇది ఒక ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చి ఫోటో ఫ్రేమ్స్. ఇది 10x15 అనమాట. సో నేను ఇవి ఒక 4 తీసుకున్నాను. సారీ, పడిపోయాయి ఒకేసారి ఆకృత. రెండు తీసుకొని చూపిస్తా. సో 10x15 ఇవి 4 ఫ్రేమ్స్ తీసుకున్నా. నెక్స్ట్ ఇంకోటి కూడా ఫోటో ఫ్రేమ్సే, 13x18. ఇవి 2 తీసుకున్నా. ఇవి 2 దొరికాయి నాకు, వైట్లోనే తీసుకున్నా. అన్నీ వైటే తీసుకున్నా, కొంచెం డీసెంట్గా ఉంటుందని. అండ్ ఇది 21x30 సెంటీమీటర్స్ అనమాట. సో ఇది కూడా 1, 2 అండ్ 3 ఫ్రేమ్స్ తీసుకున్నా. టోటల్ నేను 3, 5 ఇన్ని ఫోటో ఫ్రేమ్స్ తీసుకున్నా. 7, 8, 9 ఫ్రేమ్స్ తీసుకున్నా టోటల్ నేను. ఇంకొకటి తీసుకొని ఉండాల్సింది 10 అయ్యేది. సో ఈ 10 ఫోటో ఫ్రేమ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చూపించాను, ఎస్ ఇది చూపిస్తా. ఇది నార్మల్, ఇప్పుడు నేను కింద వేసుకొని కూర్చున్నాను కదా, సో మనం పూజలప్పుడు కింద ఇలా మ్యాట్ లాగా వేసుకొని కూర్చోవచ్చు, ఆర్ఎల్స్ డోర్ మ్యాట్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇవి నార్మల్ డోర్ మ్యాట్స్ కన్నా ఇవి లెంత్ ఎక్కువ ఉంటాయి. సో నాకు కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే ఇష్టం అనమాట. సో నేను అందుకని ఇవి తీసుకున్నా. లాస్ట్ టైం కూడా నేను ఈ కలర్ తీసుకున్నాను. సో 2 మ్యాచ్ అవుతాయి అని చెప్పి, కిచెన్లో నాకు పింక్ కలర్ కదా, సో నేను ఏం చేశానంటే ఇంకో పింక్ మ్యాట్ తీసుకొచ్చా. రెండింటిని అటాచ్ చేస్తే ఫుల్ లాంగ్ పింక్గా అయిపోతుందని. సో ఒక పింక్ తీసుకున్నా. అండ్ గ్రీన్ 2 తీసుకున్నా. సో ఇది కూడా కిచెన్లో వేద్దామని, లేకపోతే వాష్రూమ్స్ దగ్గర ఒక్కొక్కటి వేస్తాను. సో ఇది గ్రీన్,
అంటే అన్నిటికీ క్రీమ్ సేమే, బట్ ఈ లైన్స్ వచ్చి కలర్ వస్తుంది అంతే. ఇది కూడా సేమ్ గ్రీనే. అండ్ ఇదన్నమాట. నెక్స్ట్ ఇది ఒక ఆర్గనైజర్ హోల్డర్. దీంట్లో ఏం చేస్తారంటే ఏమైనా వేసుకోవచ్చు. నేను ఎందుకు తీసుకున్నానంటే ప్లాస్టిక్ కవర్స్ వస్తాయి కదా మనం బయటకు వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ కొనుక్కొని వచ్చేటప్పుడు. సో ఆ వెజిటేబుల్ కవర్స్ అన్నిటినీ ఒక దగ్గర ఆర్గనైజ్ చేసుకుందాం ఎప్పుడైనా పనికి వస్తాయని చెప్పి. సో వాటిని అన్నిటిని ఇట్లా పైనుంచి వేసేస్తే కింద ఇవి ఉన్నాయి కదా 2 సర్కిల్స్ పెద్దవి, సో ఇందులో నుంచి ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. అందుకని తీసుకొచ్చినాక అనిపించింది దీంట్లో మనం ఇన్నర్స్ కూడా వేసుకోవచ్చు అని. డోర్స్కి పెట్టుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు 2 తీసుకొచ్చుకుంటా. సో ఇది కూడా నాకు బాగా యూస్ఫుల్ అనిపించింది. చాలా పొడుగుంది, అంటే ఆల్మోస్ట్ మన హ్యాండ్ ఎంత ఉందో అంత ఉందన్నమాట, అంత లెంత్ ఉంది. సో యూ కెన్ ట్రై. ప్రైస్ కూడా చీప్, సో యూ కెన్ ట్రై ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఐకియాలో వైట్ చైర్స్ ఐడియా ఉన్నాయి, ఫోల్డింగ్ చైర్స్. సో అవి నేను లాస్ట్ టైం కొన్నాను. సో దానికి ఏంటంటే ఫుల్ వైట్ కదా అని చెప్పి చూసాను, ఈ టైప్లో దొరికినాయి ఆ సీట్కి ఫిక్స్ అయ్యేలాగా. ఇంకా వేరే ఉన్నాయి కానీ 600-700 అవి మరీ హెవీగా ఉన్నాయి. అవి తీసుకొచ్చి కూడా లాస్ట్ టైం నేను ఏం చేశానంటే వేరే నార్మల్ చైర్స్కి వేసేసాను. సో ఇప్పుడు దీనికోసం అని చెప్పి 2 తీసుకున్నా. ఇది కనుక సూట్ అయితే ఇంకా మళ్ళీ 2 తీసుకుంటా, ఎందుకంటే నా దగ్గర 2 చైర్స్ ఉన్నాయి. పైన ఒకటి కింద ఒకటి ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా సీటింగ్ ఆర్డర్ లాగా ఇలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇందులో కలర్ వేరేది ఏదైనా దొరికితే బాగుండు, ఎందుకంటే లైట్ కలర్ కదా తొందరగా మరకలు పడతాయి. ఈ టైప్లో కూడా మనం వేసుకోవచ్చు అనమాట, ఇందులో పెట్టుకోవచ్చు. బట్ ఇప్పుడు పెట్టట్లేదండి. నెక్స్ట్ వచ్చి ఇంకోటి ఇదన్నమాట. ఇది ఇక్కడ స్టూల్స్ ఉన్నాయి కదా, ఐకియా స్టూల్స్ అనమాట. సో ఈ ఐకియా స్టూల్కి దీన్ని ఇలా నాట్ వేసుకోవాలి. చూపిస్తా, ఇలా నాట్ వేసుకుంటాం. ఇలా నాట్ వేసుకుంటే ఇలా బాగుంటుంది. సో నేను ఏం చేశానంటే బెడ్కి అటొకటి ఇటొకటి పెట్టుకున్నా. ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వస్తే అక్కడి నుంచి తీసుకోవచ్చు. బట్ ఎప్పుడైనా బెడ్ పక్కన పెట్టుకుంటే ఫోన్స్ అలా పెట్టుకొని నైట్ అంతా ఫోన్స్ చూస్తాం కాబట్టి ఫోన్స్ కోసం. సో ఇవి 2 తీసుకున్నాను. 2 స్టూల్స్ ఉన్నాయి, సో నేను 2 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఆబ్వియస్గా క్లీనింగ్ది. లాస్ట్ టైం తీసుకున్నది పాడైపోయింది. సో లాస్ట్ టైం వైట్ కలర్ కొన్నాను అనుకుంటా, ఈసారి డిఫరెంట్గా ఉంది కదా అని బ్లాక్ తీసుకున్నాను. సో ఇదొకటి. ఇంకోటి వచ్చి ఇది ఫోకస్ లైట్స్ అనమాట. ఎలా కావాలంటే అలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇలా అంటే ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఇలా తిప్పుకోవచ్చు. సో ఇది యాక్చువల్లీ డ్రెస్సింగ్ టేబుల్ కావాలని చెప్పి డ్రెస్సింగ్ టేబుల్ పైన పెడదామని తీసుకున్నాను, కానీ అక్కడ ఫిక్స్ అవ్వలేదు. సో వేరే దగ్గర ఎక్కడైనా పెట్టి చూడాలి. దీనికి మళ్ళీ లైటింగ్ లాగించి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. వేస్ట్గా కొన్నానేమో అనుకున్నా, బట్ చూడాలి ఇది ఎలా యూజ్ అవుతుందో మా ఇంట్లో, ఎక్కడ పెడతాను చూద్దాం. అండ్ దీనికి లైట్స్ పై ఎన్ని చోట్ల తిరిగానంటే అసలు దొరకలేదు. మళ్ళీ ఐకియాకి వెళ్ళినప్పుడు మళ్ళీ వీటికి లైట్స్ కొనుక్కొచ్చా. సో ఇవన్నమాట లైట్స్. ఓపెన్ చేస్తాను. వచ్చింది. అసలు ఇది ఫిక్స్ అవుతుందో లేదో కూడా నాకు తెలీదు. ఏదో దాని కింద ఉంటే ఇంక తీసేసుకున్నాను. చూడాలి, ఇప్పుడు పెడుతున్నా ఫస్ట్ టైం. ఫిక్స్ అయింది. బట్ ఈ లైట్ అంత షో అనిపించట్లేదు నాకు, అంత నీట్గా ఉన్నట్టు అనిపించలేదు. బట్ ఓకే, ఇంక ఇంత కాస్ట్ పెట్టి కొన్నాం కాబట్టి తప్పట్లేదు. ఎస్, ఈ టైప్ అనమాట. ఇలా లైట్స్ వస్తాయి. ఈ పైన ఉన్నవి ఇట్లా అడ్జస్టబుల్ అనమాట, ఎలా కావాలంటే అలా తిప్పుకుంటానికి ఇచ్చారు. సో దీన్ని నేనే రొట్టెలా అన్నా. సో దీన్ని పక్కన పెడదాం. ఇంకా నెక్స్ట్
నెక్స్ట్ వచ్చి ఇవి నాప్కిన్స్, ఇందాక కవర్స్ నింపేసాను ఆతృత. సో ఇది 4 సెట్ వచ్చింది. ఇందులో ఫస్ట్ ఎల్లో, తర్వాత లైట్ గ్రీన్, లైట్ పింక్ అండ్ బ్లూ. ఇది కొంచెం డార్క్ కలర్ బట్ ఓకే. సో ఇలా 4 పాపప్ కలర్స్. దీనికి ఏంటంటే ఇలా హుక్స్ టైప్ వచ్చాయి, ఇలా హ్యాంగ్ చేసుకుంటాను. ఇలా అంటే హోల్డర్ టైప్ ఇలా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా దేనికైనా హ్యాంగ్ చేసుకోవచ్చు, వాష్రూమ్స్ దగ్గర, షింక్స్ దగ్గర, వాష్ బేసిన్స్ దగ్గర. నెక్స్ట్ అసలు మెయిన్గా నేను వెళ్ళిన దాని గురించి, యాక్చువల్లీ వైట్ గ్రిల్స్ అనమాట నావి. సో నేను ఈ వైట్ హోల్డర్స్ తీసుకున్నా. సో ఎందుకంటే దీంట్లో ఫుల్గా గ్రీన్గా ఆర్టిఫిషియల్ కానీ రియల్ ప్లాంట్స్ కానీ పెట్టి ఇలా ఏమంటారు చూపిస్తాను నేను, ఇది ఫిక్స్ చేసి ఇలా హ్యాంగ్ చేసుకుంటానికి అని చెప్పి తీసుకున్నాను ఈ టైప్లో. సో అందుకని ఇవి ఒక 5 or 6 తీసుకున్నా. సో ఇది నాకు ఫేవరెట్ ఉన్నట్లో. ఇంకా దీన్ని అరేంజ్ చేస్తే ఎలా వస్తుందో తెలీదు, చూసి ఎలా ఉందో మీరే చెప్పండి. నేను ఇఫ్ పాసిబుల్ దాన్ని కూడా ఒక వీడియో తీస్తాను. అండ్ నెక్స్ట్ లాస్ట్ ప్రోడక్ట్ అనుకుంటే ఇది లాస్ట్ ప్రోడక్ట్. ఇదేంటంటే సేమ్ ఈ టైప్ అనమాట, బట్ నేను ఇది ఇన్నర్స్కి ఇంకా వేస్ట్ కవర్స్కి బ్యాగ్స్కి అలా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి దీంట్లో కొంచెం దీనికి డబల్ ఉంది కదా. సో ఏం చేస్తానంటే అంబ్రిల్లాస్ కానీ లేదు అనుకుంటే మన వాష్రూమ్ క్లీనింగ్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా నార్మల్ కబోర్డ్స్కి ఇలా ఇక్కడ 2 హోల్స్ కూడా ఇచ్చారు, ఇక్కడ ఒకటి ఇలా కబోర్డ్స్కి ఇలా హుక్స్ చేసేసుకొని ఇందులో ఏదైనా మన ఓల్డ్ ఇన్నర్స్, ఐ మీన్ వాష్రూమ్లో ఇడిసేసిన క్లోత్స్ కానీ అలాంటివి కూడా వేసుకోవచ్చు, లేదా ఇన్నర్స్ కూడా వేసుకోవచ్చు. ఇన్నర్స్ కూడా బాగానే ఉంటాయి బట్ తీయడానికి ఇబ్బంది. బట్ ఇదైతే నాకు ఇన్నర్స్ కూడా ఇలా తీసేసుకోవచ్చు కదా. సో దీన్ని నేను అంబ్రెల్లాస్ కోసం అని తీసుకున్నా, చూస్తా ఎక్కడికి ఎలా యూజ్ చేస్తాను నాకు తెలీదు, బట్ అంబ్రెల్లాస్ కోసమనే తీసుకున్నాను. దీనికి ఏంటంటే లైట్ వెయిట్ అయితే మనకి హోల్స్ కొట్టే పని ఉండదు అనమాట. ఇలా డబల్ టేప్ ఇచ్చారు ఇక్కడ. సో ఈ డబల్ టేప్తో ఆగుతుంది, అంటే ప్లాస్టిక్ కవర్స్కి కూడా ఆగేస్తుంది అనమాట, వెయిట్ ఎక్కువ ఉండదు కదా. సో పైన ఒకటి కింద ఒకటి ఇచ్చారు. సో దీనికి రెండింటికి టేప్స్ ఇచ్చారు. ఇలా ఈ 2 ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఎస్. ఇంకా ఇది బోర్డు, ఇది లాస్ట్ టైమే కొన్నా, ఇప్పుడు ఐక్యలోనే కొన్నాను, అందుకని దాంట్లో మీద కూడా ఐక్య షాపింగ్ హాల్ అని పెట్టా. So this is my IKEA shopping haul. Hope you all like this video. Please do like and subscribe to my channel. Share too. Thank you for watching my video. Bye bye.